అంటే ఇక్కడ మనము దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవెనలను కుమ్మరిస్తాడు. అయితే ఎవరు ఆశీర్వాదములకు కారణభూతులు, ఎవరు దీవెనలను సంపాదించుకోగలరు అనేది మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యంగా ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే శుద్ధమైన హృదయం, అంతేకాకుండా మరి ఆ యొక్క నిర్దోషమైనటువంటి చేతులు, అంతేకాకుండా వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా ఎవరుంటారో. వ్యర్థమైన వాటినంటే ఈ లోకములో సమస్తము వ్యర్థమే అని అది సులభం భక్తులు చెప్తా ఉంటాడు. అంటే లోకములో ఉన్న వాటి మీద మనము ఎప్పుడు మనసు పెట్టకూడదు. తిమోతిలకు రాసిన పత్రికలు కూడా అదే చెప్తారు. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రికలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ లోకములో మరి నేత్రాశ, జీవపుడము, ఈ లోక స్నేహం, వీటన్నిటినీ మనం దూరంగా పెట్టుకోవాలి. పౌలు అంటాడు, క్రీస్తును సంపాదించడానికి, క్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగటానికి, అంతేకాకుండా క్రీస్తును పోలిన వాడినై నేను జీవించడానికి, క్రీస్తు మాదిరిలో బ్రతకడానికి నేనేం చేశానంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నేను నష్టపరుచుకున్నాను, సమస్తాన్ని నేను పెద్దకు సమానంగా ఎంచుకున్నానంటే. అంటే ఈ లోకములో మనకు ఏది శాశ్వతము కాదు, ఈ లోకములో ఇవి శాశ్వతములు కావు అని ఎంచడమే కాకుండా వాటి మీద మనం ఎప్పుడు మనస్సు పెట్టకూడదు. ఎప్పుడైతే లోక సంబంధమైన వాటిని మనము ఆలోచిస్తామో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఎలా సుఖించాలో అని మనము తలస్తామో, ఎలా జీవించాలని మనము సందేహిస్తూ బ్రతుకుతూ ఉంటామో, మనము దేవుని చేత దీవెనలు సంపాదించుకోలేము. దైవ ఆశీర్వాదములు అనేవి మనకు కావాలి అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనము దృష్టిని కానీ మనస్సును కానీ మనం పెట్టకూడదు. ప్రభు ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏ విధమైన కల్మషములు మనకు అంటుకోకుండా, అదే అంటాడు నిర్దోషమైన చేతులు అంటున్నాడు. ఏ విధమైన వాటిని మనము మరి అలాంటివి అంటుకోకుండా మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలా. మన యొక్క హృదయం అనేది ఒక శుద్ధమైనదై ఉండాలి. ఎందుకంటే ప్రభు అంటాడు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉంటాను.